విందాము. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదియు కాక ఐగుప్తు దేశంలో మోషే అనే మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడయ్యాడు. మోషే అనే మనుష్యుడు ప్రజల దృష్టికి గొప్పవాడయ్యాడు, దేవుని దృష్టికి కూడా ఎలాగయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఈ లోకంలో గొప్పవారు అవ్వాలి అనుకోని మనుషులు ఉంటారా? ప్రతి మనుషుడు ఏమనుకుంటున్నాడు? నేను గొప్పవాడిని అవ్వాలి, నేను గొప్పదాన్ని అవ్వాలి, నేను జీవించబడాలి, నేను ఆశ్రయించబడాలి. ఈ లోకంలో గొప్పతనం అంటే ఏంటి? నాకున్న అలవాటు ఏంటంటే నేను ప్రశ్నలు అడుగుతుంటా. మీరు నిద్రపోతారు నాకు తెలుసు, ఎందుకంటే మాస్టర్లో కూడా నిద్రపోతారు కాబట్టి. ఏమంటే వింటారా మీరు? వింటారన్నా వింటున్నామని చెప్పండి. మీరు వింటున్నాము. ఒకటి టీచరు స్కూల్లో ఏం చేస్తారు తెలుగులో? ఒకటి అన్నారు, రెండు అంటే రెండు, మూడు అంటే మూడు. అట్లా చెప్తే టీచర్ ఎంత పాడమైనా చెప్పింది. మనం మోగముద్దులా కూర్చున్నామంటే మనకి ఏం అర్థం కాదని అర్థం. మా సంఘంలో ఖచ్చితంగా 3 పాయింట్లు, 4 పాయింట్లు, 5 పాయింట్లు చెప్తారు. మళ్ళా రివిజనింగ్ చేసి చెప్తారు. స్కూల్లో టీచర్ అలా చెప్తారు. అలా వింటే మనం వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటాం. చదువు లేదు మాకంటే ఎక్కువగా, ఎడ్యుకేషన్ లేదు, బైబిల్ చదువుతో రాదు. పాడిన పాట పెద్దలు పడతాం, వాళ్ళకి వచ్చేసింది. చెప్పిన వాక్యాన్ని పెద్దలు చెప్తా, వాళ్ళకి వచ్చేసింది వాక్యం. అట్లా మనం నేర్చుకోవాలి వాక్యాన్ని. వాక్యం ఎంత బలంగా నేర్చుకుంటామో అంత బలమైన విశ్వాసంతో దేవునిలో నడుస్తాం. ఇప్పుడు మోషే గొప్పతనం దేవునిలో ఉంది. ఇది మన విషయం. మోషే గొప్పతనం దేవునిలో ఉంది. గొప్పవాడైతే విన్నాం కదా. మోషే ఆ గొప్పవాడవడానికి కారణాలు వెతుకుతాం. మోషే అనే మనుషుడు, అసలు మోషే ఎవరు చెప్పండి? మోషే ఎవరయ్యా? లేఖనాలు మనం గమనిస్తే మోషే ఒక నాయకుడు. అసలు నాయకుడు అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ప్లస్ గొప్పవాడయ్యాడు నాయకుడు కదా. ఒక నాయకుడు, ఒక లీడర్, ఒక కెప్టెన్ ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. నేను గొప్పవాడు అవ్వాలంటే ఏ లక్షణాలు ఉంటాయి? మోషే గొప్పవాడయ్యాడు. చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, రాసుకుంటున్నాం. మనం గొప్పవాడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? జ్ఞానంలో గొప్పవాడుగా ఉన్నాడు చెప్పండి. బైబిల్ చదివేవాడు చెప్పండి అమ్మా. బైబిల్లో పాత నిబంధనలో ఉన్నాడు ఒక వ్యక్తి జ్ఞానంలో గొప్పవాడు. వెరీ గుడ్. మీరు చాలా మంది, మీకు చాలా మంది అలా చెప్తే నాకు సంతోషం కదా. బలంగా గొప్పవాడు ఎవరు చెప్పండి? అట్లా చెప్తే నాకు హృదయం నిండిపోయింది. నేను ముగిస్తా, నాకైతే పదవి చెప్పింది. చూడండి, జ్ఞానంలో గొప్పవాడు, బలంలో గొప్పవాడు. ఇట్లాగా బైబిల్లో గొప్పవారు అయిపోయారు చాలా మంది. చాలా మంది గొప్పవారు ఎదిగారు. చాలా పవిత్రతలో గొప్పవాడే చెప్పండి. బైబిల్లో ఆదికాండంలో ఉంటారు ఆ వ్యక్తి ఎవరు? అదనమాట, పవిత్రతను కాపాడుకొని గొప్పవాడైపోయాడు యోసేపు. ఫలించడు దేవుని కొమ్మగా ఎదిగాడు. మన ఆత్మీయ జీవితంలో గొప్పవారు అవ్వాలి. రోజు రోజుకి గ్రోత్ ఉండాలి, ఎదుగుదల ఉండాలి. అప్పుడే దేవునిలో గొప్పవారుగా ఉంటాం. ఈ లోకంలో గొప్పవారు అంటే ఎవరు? నేను చెప్పమండి, చెబితే మీరు చెప్పుకుంటారా? నేనే చెప్తాను జాగ్రత్త. లోకంలో గొప్పవారు అంటే ధనం కలిగిన వారు అని మనం అంటాం. దేవుడు అన్నాడు. లోకంలో గొప్పవారంటే బలం కలిగిన వారు అని మనం అంటాం. దేవుడు అన్నాడు. లోకంలో ఆస్తులు కలిగిన వారు, అంతస్తులు కలిగిన వారు, బంగారం కలిగిన వారు, వెండి కలిగిన వారు గొప్పవారని మనం అంటాం. దేవుడు అనడు.
బైబిల్ ప్రకారం గొప్పవారు అంటే ఎవరు? అసలుకి మోషే గొప్పవాడు అవ్వడానికి కారణాలు ఏంటి? వెతుకుతాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే గురించి ఇక్కడ పౌలు రాస్తారు చూడండి. 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 చదవండి. 27 చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27 వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు చాలు. విశ్వాసమును బట్టి ఎవరు? మోషే. అంటే మోషే గొప్పవాడు అవడానికి అతను ఏముంది చెప్పండి? విశ్వాసం. మనం దేవునిలో గొప్పవారు కావాలి, దేవునిలో గొప్పవారుగా ఎదగాలంటే మనం ఏముండాలి? విశ్వాసం ఉండాలండి. విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి తెలుసా? నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. నిర్దోషమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో ఉండగా ఆవగిందంత విశ్వాసం. అంతేనా? యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆవగిందంత విశ్వాసం ఉంచుతామా? చూడండి, ఎంత విశ్వాసం ఉంటేనే బలమైన గొప్ప కార్యాలు చేయగలం మనం. మోషే గొప్పవాడయ్యాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వారు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఈ లోకంలో వారే గొప్పవారు. దేవుని పట్ల విశ్వాసంతో జీవించేవారు గొప్పవారు. మోషే గొప్పవాడవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని పట్ల విశ్వాసంతో జీవించాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అన్నాడు తెలుసా? ఎన్నిసార్లు మనం విశ్వాసాన్ని కోల్పోతున్నాం? మన విశ్వాసం చాలా సార్లు సన్నగిలిపోతుందేమో ఆలోచన చేసుకున్నాం. మొదటున్న విశ్వాసం ఇప్పుడున్న విశ్వాసం వేరు చేసుకోవాలి, చూసుకోవాలి. అందుకే ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్తాడు, ఏం తెలుసా? మొదటి ప్రేమను నువ్వేం చేసావు? వదిలిపెట్టేసి. మొదటి విశ్వాసం ఇప్పుడు లేదు. ఎందుకు తెలుసు? ఎందుకు లేదంటే మనలో దేవుని ప్రేమ లేకపోతే విశ్వాసం కూడా ఏమైంది? తగ్గిపోయింది. నేను వచ్చే సమయానికి విశ్వాసుల్లో విశ్వాసము కనుగొందునా అని ప్రభు చెప్పాడు. అంటే విశ్వాసులో ఏముండాలి చెప్పండి అయ్యా? విశ్వాసులు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో విశ్వాసం లేకపోతే దేవుని కొరకు ఏం జీవిస్తాం? ఇది చేస్తాడు, ఇది చేయగలడు, ఇది చేస్తాడు, ఇది చేయగలడని విశ్వాసం, బలమైన దృఢమైన విశ్వాసం నీకు నాకు ఉండాలి. అందుకే మోషే గొప్పవాడు ఒకే ఒక కారణం, విశ్వాసం. విశ్వాసం. రెండోదిగా చూడండి 11వ అధ్యాయం చూడండి. 27 చదవండి. మళ్ళా 27 చదవండి. 27 విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూస్తున్నట్టు అది గొప్పవాడు అవడానికి రెండవ కారణం తెలుసా? అతని బుద్ధి ఎలాంటిది? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, చెప్పండి. స్థిర బుద్ధి చెప్తాను. నాకు చెబితే నేను ముందుకు వెళ్తా. మీరు వింటున్నారు, మీకు అర్థం కాకపోతే నేనేం చేసేది? స్థిర బుద్ధి. మన బుద్ధి మరి మనం గొప్పవారు కావాలంటే స్థిరమైన బుద్ధి ఉండాలి. దేవుడికి అస్థిరులుగా ఉండకూడదు. అందుకే కొలస్సీలకు రాస్తూ పౌలు అంటాడు, మీరు స్థిరులను కదలని వారుగా ఉండాలని చెప్పాడు. మన ప్రభువులు ఎలా ఉండాలి? స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. రూబేను గురించి తండ్రి అయిన యాకోబు అంటాడు ఒక మాట, నీవు నీళ్ళ వలె చెంచుడు ఉండవద్దు. రూబేను చూడండి, ఆ మాట ఉందా? ఆదికాండం నుండి 49వ అధ్యాయం కదా, చదవండి ఆ మాట. 49వ అధ్యాయం రూబేను గురించి, కుమారుడు గురించి తండ్రి పలుకుతున్న 3వ చదవండి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును
అతిశయములను బలాతిశయము నీవే, నీవు నీళ్ల వలె చంచలుడవై. చంచలుడు అంటే అస్థిరమైన జీవితం, ఒక స్టెబిలిటీ లేదు, ఒక స్టాండర్డ్ లేదు. ప్రభువులో మీ జీవితం ఎలా ఉంది? మీరు స్థిరంగా ఉండాలి, దేవునిలో బలంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, ఇటు అటు ఊగిలాడేవారుగా ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు. మోషే గొప్పవాడు అవడానికి కారణం తెలుసా? మోషేకున్న బుద్ధి అలాంటిది, స్థిరమైన బుద్ధి, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మాటలు, స్థిరమైన జీవితం, స్థిరమైన బతుకు మనలో ఉంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? గొప్పవారుగా చేస్తాడు. మోషే అంత గొప్పవాడు అవడానికి కారణం ఏంటి తెలుసా? అతని బుద్ధి ఎలాంటి చెప్పండి? స్థిరమైన బుద్ధి. మన బుద్ధులు బాగుంటే మనల్ని ప్రభు ఏం చేస్తాడు? దీవిస్తాడు. వెనకబడిపోతున్నాం, గొప్పవారు కాలేకపోతున్నాం. ఈ లోకంలో గొప్పతనాలు వద్దు మనకి. ప్రభువులో గొప్పవారుగా ఉన్నాము, మన కుటుంబాలు, మనం, మన పిల్లలు. ఒక ఆయన అంటున్నాడు నాకు, సార్లు చంద్రబాబు నాయుడు కనుక నా అకౌంట్లో 10 లక్షలు వేస్తే ఏంటంట అంటే ఎవరికి వేయకుండా నీకు ఒకటి ఎత్తాడా? నేను ఆటో కొనుక్కొని బతికిపోతాను సార్. మరి కష్టపడవా? కష్టపడను సార్. ఏంటంట అంటే కష్టపడకుండా నువ్వేం చేయాలి? గొప్పవాడు కావాలా? ఎంత వివేకం, ఎంత వివేకం! అన్నాను, నోరు గట్టిగా మూసుకో. మనం గొప్పవారు కావాలని ఉంది కానీ మనలో ఏం లేదు? స్థిరమైన జీవితం లేదు. కాబట్టి గొప్పవారు కాలేకపోతున్నాం. ఎక్కడే చెప్పండి, అక్కడే ఉంది. ఎదుగుదల లేదు, పొదుగుదల లేదు. 40 సంవత్సరాలు అయినా ఉయ్యాలని ఊగుతాడు ఒక అబ్బాయి. కారణం ఏంటి? అమ్మొచ్చి అన్నీ క్లీన్ చేయాలి, పాలు ఇవ్వాలి, అన్నం తినడు, కారం తినడు. అది ఒక బతికేనా? 40 సంవత్సరాలు అయినా ఎదుగుదల లేదు. చిన్నప్పటి నుంచి పాలే ఇస్తుంది అమ్మ, అన్ని శుభ్రం చేస్తుంది, లెగ్సి నడవలేడు ఈ వ్యక్తి. కారణం ఏంటి? ఆ తల్లికి ఎంత వేదన, ఆ తల్లికి ఎంత బాధ. నీ దేవుడు నిన్ను సృజించాడు, నిన్ను రక్షించాడు, దేవుడితో జీవించమని చెప్పాడు. ఎలాంటి జీవితం? స్థిరమైన జీవితం. దేవునిలో స్టెబిలిటీగా ఉన్నావా? స్టెబిలిటీగా ఉన్నావా? ఇది కదిలిద్దామా? కదిలింది కదులుతాం, ఇది మాత్రం కదులుతుంది. కారణం ఏంటి? ఇలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి, కదలకుండా స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. స్థిరమైన బుద్ధి గలవాడు తెలుసా? మోషే. మోషే అనే మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడు. 2 విషయాలు చూసాం. ఒకటి విశ్వాసం కలిగిన వాడు, రెండోది స్థిరమైన బుద్ధి కలిగిన వాడు, అందుకే గొప్పవాడు. మూడోది చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనకందరూ తెలిసిన మాటలే చదువుతున్నాం. 12:3 యెహోవా ఆ మాట విను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే గొప్పవాడు అవడానికి కారణం ఏంటి తెలుసా? సాత్వికుడు. సాత్వికం అంటే ఏంటన్నా? ఏమన్నా నిద్ర పోతున్నారు అంటే నిద్ర పోకుండా నాకు నిద్ర చేసి. సాత్వికం అంటే కొట్టేవారికి ఏం నడుచుకుంటుంది? ఆయన గుడ్లు గడిపించి అడుగుతారు. సాత్వికం అంటే దూషించు వారిని దూషించకుండా ఉండడం, కొట్టేవారిని కొట్టకుండా ఉండడం. వీరేమి చేస్తున్నారో వీరెవరు వీరిని క్షమించమని చెప్పాడే, దాని పేరేంటి? సాత్వికం. నీ సాత్వికం
నేను గొప్పవాడిని చేస్తుందని సామెతల గ్రంథం రాయబడింది. ఈ సాత్వికం ఏం చేసింది? గొప్పవాడిగా చేస్తుంది. మోషే సాత్వికం అతనేం చేసింది? గొప్పవాడిగా చేసింది. నీ సాత్వికమైన హృదయం ఉండితే, ఆ మెత్తని హృదయం, ఆ తగ్గింపు హృదయం, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, మీ మీద నా కార్యం నా యొక్క నేర్చుకునే ప్రభు చెప్పాడు. ఆయన మనకు చెప్పాడు, ఆయన చేశాడు. మనం చెబుతాం, మనం చెయ్యం. ఎందుకు? మన మనుషులు, మన దేవుడు కాదు. కాబట్టి మనం తప్పే చేద్దాం. ఆయన గురించి సాత్వికం ఉందా? యోగోను చెరపట్టబడ్డాడని యేసు ప్రభు విన్నా కూడా ఏం చేశాడు? తల ఉంచుకొని ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఎంత సాత్వికమైనది! యోహాను 6 నెలల ముందుగా ప్రభువుకు ముందు పుట్టి యేసు ప్రభు గురించి ప్రకటించిన వాడు యోహాను. ఎందుకు మౌనంగా వెళ్ళిపోయాడంటే, పగ తీర్చడం నా పని కాదు. ఎవరి పని? తండ్రి పని, నా పని కాదు. మనం చాలాసార్లు మాటకు మాట అంటాం, దెబ్బకి దెబ్బ, ధర్మశాస్త్రం కదా కాదు. మనలో సాత్వికం, వినయం, విధేయత, తగ్గింపు ఇవి ఉన్నప్పుడు మనం గొప్పవారుగా ఎదిగిపోతాం. యెహోవా విన్నాడు, యెహోవా చూచాడు, మోషేని గొప్పవాడిగా చేసేసాడు. మనుషులు ఎదుట కాదు, దేవుని ఎదుట సాత్వికంగా ఉంటాం. చాలాసార్లు మనుషుల దగ్గర మనం ఎలా ఉంటాం? నెమ్మది ఉంటాము. మనుషులు లేనప్పుడు చూడాలి. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. ఏమని? సంఘంలో మనం సాత్వికంగా ఉండాలి, మనం వినయంగా ఉండాలి అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడవాడిని మామూలు కొట్టలేదు, బాధపడేది. ఎవరిని? పాస్టర్ అంటే అర్థమైంది. బల దగ్గరేమో సాత్వికం, ఇంట్లో కఠినత్వమా? ఏంటిది? బైబిల్ ఏం చెప్తుంది? మనం అందుకే పరిచయం మీరు చెప్పుకునే కానీ చేయని ప్రభు చెప్పేసి, నీ సాత్వికమైన గొప్ప చేస్తుంది. మనలో సాత్వికం, వినయం, తగ్గింపు ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? గొప్పవారుగా చేసేస్తాడు. మోషేని ప్రభు అలా చేసేసాడు. అందుకే మోషే గురించి, మోషే మనుషులు గొప్పవాడు. సాత్వికం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. మూడవది సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం పాల్గొని తెలుసా మీకు? పాల్గొని తెలుసా? అమ్మా చెప్పండి అమ్మా. తెలుసని చెప్పండి, తెలియదని చెప్పండి. తెలుసు కదా. పాల్గొని గారు ఒక విషయం చెప్పాడు. ఒక ఆమె ప్రార్థనకి వెళ్ళిందంట, భర్త నమ్మలేదు అన్నాడు. భర్త నమ్మకపోయేసరికి ఇక నమ్మడం తెలుసు కదా, జీవితం తాగుతారు, ముందు తాగుతారు, ఇష్టానుసారమైన జీవితం. ఈమె ప్రార్థనకి వెళ్ళి కూర్చొని ఆరాధన చేసింది, పాటలు పాడింది, వాక్యం వినిద్ది, వాక్యం రాసుకుంది. ఇంటికి వస్తే రాకాశ అంటండి. రాకాశ తెచ్చుకోండి గొప్ప, గయ్యాడి గొప్ప. మరి ప్రార్థనకు వస్తే దేవపోతే ఎంత సాత్వికమో, ఎంత వినయమో పాపం. ఎక్కడికి వస్తే మందిరికి వస్తే, మరి ఇంటికి వెళ్తే అమ్మ మీరు తప్పు పడతల్లా, పాల్గొని చెప్పింది చదువుతున్నాను నేను, నన్ను తప్పు కట్టు. ఆయన చెప్పాడు, నేను చెప్తున్నా, వినండి జాగ్రత్త ఏమని చివరికి. అయితే ఒకరోజు ఈ సాత్వికాన్ని గురించి చెప్పాడు పాస్టర్ గారు. ఏమని? యేసు ప్రభు చూడండి, కొట్టేవారిని కొట్టలేదు, నోరు తెరవలేదు ప్రభు. మనం కూడా ఎలా ఉండాలి? సాత్వికంగా ఉండాలి, మనం కూడా వినయంగా ఉండాలి. యేసు ప్రభు మనసు మీరు కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం చెప్పాడు. ఈవిడలో మనసు ఏడుస్తా ఉంది. ఏందమ్మా ఏడుస్తున్నామంటే, పాస్టర్ గారు దేవుడు నాతో మాట్లాడు, ఇక నుంచి నేనేం చేయను, నా భర్త మీద నేను కోపపడను,
సరే ఇంటికి వెళ్ళింది. మొత్తానికి భర్త ఇంట్లో ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన అంటే పాత్రకి వెళ్ళకముందు ఒక విషయం చెప్పింది ఆయనకి. ఏమంటే నువ్వు వచ్చేలోపు అంట్లు కడగాలి, చెప్పండి, ఇల్లు అని చెప్పేసింది ఆయన. బూజు ఇంట్లో బూజు మొత్తం దొరకాలి, పండుగ దగ్గరికి వస్తుంది, బూజు మొత్తం దొరికేసి అంటున్నాము ఇల్లుడు అని చెప్పేసింది. మరి ఇల్లుడు పోతే మళ్ళీ దయ్యాలు కంపు కదా, ఎందుకు వచ్చిన కాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు, ఇల్లు ఉంచాడు. పైన బూజు దొరుకుతూ ఉంటే ఆ లైట్ ఉంది చూసారా, లైట్ పగిలిపోయింది. ఈ గుండె ఠారు. ఇప్పుడు ఈ వచ్చింది కదా, ఏం సమాధానం చెప్పాలి? దయ్యాలు కంపు అయిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు అని ఎత్తుతున్నాడు. ఒక్కొక్కటి ఆ పెంకులు ఎత్తుతున్నాడు. రానే వచ్చింది ఎవరు, ఇక నోటి మాట రావట్లేదు. ఇప్పుడు తగాదండి కదా, మామూలు పరిస్థితి. ఇక ఇప్పుడు దాకా విన్నది కదా వాక్యం. ఏమని సాత్వికంగా ఉండాలి, దూషించకూడదు, నోరు జరగకూడదు అని చెప్పాడు పాస్టర్ గారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చింది, చూసింది, మౌనం వెళ్ళిపోయింది. ఈయనకు ఒక ఆలోచన మొదలైంది. ఇప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చింది కదా, బైబిల్ పెట్టి లోపలికి. కాబట్టి ఇప్పుడు నా పని అయిపోయింది అనుకుంటున్నాడు. మొత్తానికి అది పడిపోయింది అని చెప్తున్నాడు. ఆమె చెప్పింది పడిపోయిందండి, పడిపోయిందండి, మళ్ళా కొత్త కొనుక్కోవచ్చు అని చెప్పిందండి. అంటే దేవుని వాక్యానికి ఆమె ఏం చేసింది, దేవుని స్వరూపం మనలో ఏర్పడినంత కాలం మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు. సాయంత్రం అయింది, భోజనం పెడుతుంది, తింటున్నాడు అని అన్నాడు. రేపు నేను కూడా కలిసి ఇద్దరం ఎక్కడికన్నా చర్చికి వెళ్దాం, నువ్వు ఇలా ఉంటే నేను చర్చికి రానమ్మా. చూడండి ఏమన్నాడు ఆయన, ఇలా ఉంటే చర్చికి ఎందుకు రానమ్మా, యేసు ప్రభు మనస్సు కలిగి ఉంటే నువ్వు సువార్త చెప్పాల్సిన పని లేదు. వారంతటి వారు వస్తారు, చర్చికి వస్తున్నారు. మా మమ్మీ ప్రార్థన చేసిందండి. సుమారుగా 25 సంవత్సరాలు మా డాడీ కోసం ప్రార్థన చేసింది. 25 సంవత్సరాలు చేసిందండి ప్రార్థన. ఒక త్రాగుబోతు కోసం, ఒక తిరుగుబోతు కోసం ప్రార్థన సంవత్సరం చేసిందండి. మనస్సు కావాలి, సాత్వికమైన మనస్సు కావాలి, తగ్గించుకునే మనస్సు కావాలి, వినయమైన మనస్సు కావాలి. మన జీవితాల్లో మన బోధలు కాదు, బోధన తీసి పక్కన పెట్టి చేయండి. మన జీవితం, మన ప్రవర్తన, మన సాత్వికం మనల్ని గొప్పవారుగా చేసేస్తాం. మనం గొప్పవారు కావాలంటే 3 లక్షణం చెప్పండి. సాత్వికం. 32 అధ్యాయం రండి, నిర్మాకాండం 32 అధ్యాయం రండి, 32 అధ్యాయం 32 చదవండి. 32 నిర్గమకాండం 32. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిసివేయమని బతిమాలుకొనుచున్నాను అనేను. ఇది మోషే దేవునితో ప్రార్థన చేస్తాడు. 32 అధ్యాయం ఏం జరిగిందో మనకు తెలుసు. విగ్రహాలకు మట్టిపోయారు జనాన్ని. అహరోను నాయకత్వం సరిలేదు. మోషే వచ్చాడు, ఆ పాపాన్ని పరిహరించాడు, అయిపోయింది. అయితే మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. అయ్యా నువ్వు వీరిని బయటికి తీసుకొచ్చావు ఐగుప్తు నుంచి, మరి నేను చంపేస్తానన్నా వద్దయ్యా, చంపేస్తే మీ నామానికి ఎంత అవమానం, చంపేయకుండా నా పేరు మాత్రం ఏం చేయి, తీసేసే, నీ జీవ గ్రంథాలను తుడిచేసేయి. అంటే మోషేలో దేవుని ప్రజలను ప్రేమించే లక్షణము ఉంది. దేవుని ప్రజలను ప్రేమించడం మోషే లక్షణం కాబట్టి మోషే అనే మనుషుడు గొప్పవాడు అయ్యాడు. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు గొప్పవారు. మోషే ప్రేమ ఉంది, హృదయంలో దేవుని ప్రేమ ఉంది.
మనము దేవుని ప్రేమిస్తున్నామని చెబుతున్నాము కానీ తన సహోదరుని ఏం చేస్తున్నాం? ద్వేషిస్తున్నాం. దేవుని ప్రేమ ఉంటే నువ్వు గొప్పవాడి. యేసు ప్రభు మనల్ని ఎంతవరకు ప్రేమించాడు తెలుసా? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడండి. అందుకే పేతురుతో ప్రభు అంటాడు, పేతురు నీవు నన్ను ఎక్కువగా వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కాబట్టి భోజనాలు పెడితే ప్రేమ కాదు, అలా చెప్తున్నా. డబ్బులు ఇస్తే ప్రేమ కాదు, అది ఒక రకంగా ప్రేమే. కానీ నిజమైన ప్రేమ దేవుడు ప్రేమించినట్టుగా ప్రేమించడం. అది మనుషులు రూపాన్ని చూసి ప్రేమిస్తారు, డబ్బును చూసి ప్రేమిస్తారు, నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తారు. కానీ దేవుడు నువ్వు ప్రేమించకపోయినా, మోషే అలా ప్రేమించాడు ప్రజలు తెలుసా? సంఘాన్ని మనం ప్రేమించాలి. మోషే సమాజాన్ని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. మరి నీవు చెప్పండి, ప్రేమిస్తున్నావు సంఘాన్ని? సంఘంలో ఒక సహోదరుడు సరి లేకపోతే నువ్వేం చేయాలి? ప్రచారాలు చేయాలి, ప్రేమించాలి. చెప్పండి, ప్రచారాలు చేయాలి. సహోదరుల గురించి వద్దు, ప్రచారం చేయదు. ప్రేమించు, ప్రార్థించు, పరామర్శించు. ప్రేమించు, ప్రార్థించు, పరామర్శించు. ప్రచారాలు ప్రేమించు. ప్రభువు ప్రేమించినట్టుగా ప్రేమించు. ప్రభువు ప్రేమించినట్టుగా ప్రేమిస్తే మనము గొప్పవారుగా ఎదిగిపోతాం. మోషే అనే మనుషుడు ఏమయ్యాడు? గొప్పవాడు. ఇది 4 లక్షణం. మోషే అంతేకాదు, త్యాగం చేశాడు. ఎవరి కోసం? ప్రజల కోసం. నువ్వు త్యాగం చేస్తే నువ్వు కూడా ఏమవుతావు? గొప్పవాడు. త్యాగం చేసి ఎక్కడ చెప్పండి? ఐగుప్తు ధనాన్ని ఏం చేశాడు? వద్దన్నాడు. ఐగుప్తు బహుమానం ఏం చేశాడు? వద్దన్నాడు. ఐగుప్తు సింహాసనం ఏం చేశాడు? 3 విషయాలు వద్దన్నాడు. ఐగుప్తు కుమారుడుగా అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. అసలు ఐగుప్తే వద్దన్నాడు. అంటే ఎంత త్యాగం ఉండాలి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలని మోషే తీర్మానించుకున్నాడు. నిందలు భరించాలి, దోషం లేకుండా జీవించాలి, ఈ లోకం వద్దు అన్నాడు. ఎంత త్యాగం, ఎంత సమర్పణ కావాలి? సమర్పణ గల వారు గొప్పవారైపోతారు. త్యాగం కలిగిన వారు గొప్పవారైపోతారు. ప్రేమ కలిగిన వారు గొప్పవారైపోతారు. మోషేలో ఆ లక్షణాన్ని మనం చూస్తాము. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామా? భార్యను ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తామండి? మరలా చెప్తున్నా, భార్యను ప్రేమిస్తాం, తల్లిదండ్రులను ప్రేమిస్తాం. తల్లిదండ్రులను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం. ఎందుకు? పెళ్లి ఎప్పుడు ప్రమాణం చేస్తారండి? ఎవరు చెప్పరే? ఎవరన్నా? భార్య భర్త ప్రమాణం చేసుకుంటాం లేదా? నిన్ను వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును, కష్టమందును, సుఖమందును నిన్ను ప్రేమించి, నిజమేనా? ఎప్పటి వరకు? సత్యంత వరకు. 1 సంవత్సరం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత నీ ముఖం చూస్తుంటే నాకు కోపం వస్తుందంటే ఆ భార్య ఏమవ్వాలి, ఆ పిల్లలు ఏమవ్వాలి? చూడండి, ఈ మాట వింటున్నప్పుడు అసలు నువ్వు వద్దుకో అంటారు. ఎప్పుడు? అసలు పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమ. మైసూరు వెళ్ళి మైసూరు టాక్ ఇచ్చాడంట ఆ పెళ్ళైన కొత్తలో ఒక కుర్రాడు. మల్లెపూలు చాటు తీసుకొస్తాడు. ఎవరు? ఈ కొత్తగా పెళ్ళైన కుర్రాడు. చాక్లెట్ తీసుకొస్తాడు, సర్ప్రైజ్ అంటాడు. ఎక్కడ? దొంగసాడు. అమ్మ తెచ్చి ఊరుకోదు మళ్ళీ. ఇప్పటి వరకు డబ్బులు ఎవరికి ఇచ్చాడు? అమ్మకి ఇచ్చాడు. పెళ్ళైన తర్వాత భార్యకి బాధ్యత కదా. దొంగసాడు చెప్తాడు. ప్రేమ మరి పెళ్ళైన 1 సంవత్సరం అవుతున్న తర్వాత ప్రేమ అవుతుంది.
డిసెండింగ్ ఆర్డర్ ఉంది, అసెండింగ్ ఆర్డర్ అంటే దాని ఏమంటారు, ఆరోహణ క్రమం తగ్గిపోవాలా పెరగాలన్నా? చెప్పండి ప్రేమ. చెప్పండి. చాలా తల్లిదండ్రులు భార్య వచ్చిన తర్వాత మా కొడుకు ఏమయ్యాడు, మారిపోయాడు సార్, మీరే చేసిన పెయింట్ ఏదంట ఫాస్ట్. దేవుని ప్రేమ ప్రియులారా తగ్గదు, అది ఎప్పుడు నిత్యత్వంగానే ఉంటుంది. ఒక ఇద్దరు భార్య భర్తలు తల్లిదండ్రులు వచ్చారు, కంప్లైంట్ అన్నమాట, పాస్టర్ గారు మీరు స్వామినాథన్ గారు పిలిచారు, పెళ్లి చేశారు, మీరేగా మాట్లాడింది, కర్ణాటక అమ్మాయిని ఆంధ్ర అమ్మాయిని మాట్లాడి ఏం చేశారు, మీరు ఇద్దరు పెళ్లి చేశారు. పెళ్ళైన నాటి నుంచి నా కొడుకు నా మాట అట్లా ఏదంట, మీరు చెప్పకపోతే నేను చెప్పను. పెళ్ళైన నాటి నుంచి ఎవరు మాట వినాలి? నేను అన్నాను పెళ్లి చేసేవాడు, పెళ్లి చేసేవాడు, పెళ్లి చేయకుండా నీ కొడుకు నీ ఇంట్లో పెట్టుకో, ఆ అమ్మాయి రాదు, కర్ణాటకలో ఉండేది. నేను చెప్పాను నీ భార్యను ఏం చేయాలి, ప్రేమించాలి. ఆ అబ్బాయి కూడా పిలిచి చెప్పాడు, అయ్యా తల్లిదండ్రులను విడిచిపెట్టడానికి బైబిల్ చెప్పలేదు కదా, బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రేమ అనేది మనం ఎలా ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. ప్రేమ అది తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. అందుకే ప్రభు అన్నాడు, ఆ తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. బ్యాలెన్స్ లేకపోతే కుటుంబం అనేది తల కింద అయిపోయింది. మా కుటుంబంలో కూడా పెళ్ళి కొత్తలో జరిగింది అదే. అందుకే చెప్తున్నాను మీకు, మీరు నవ్వకండి, ప్రతి కుటుంబంలో జరిగింది అది. మా పెద్ద నన్ను ఏమన్నారంటే, అయ్యా వాళ్ళిద్దరూ రాసుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలి, ఎటు మాట్లాడకుండా మౌనంగా పక్కకి వెళ్ళిపో, ఎక్కడికి బజార్కి వెళ్ళిపో, నీ పనికి వెళ్ళు, నువ్వు సేవకి వెళ్తావో, నువ్వు సంఘానికి వెళ్తావో, నువ్వు మీటింగ్కి వెళ్ళిపో. వాళ్ళిద్దరు ఏమవుతారంటే అదే అవుతారు, కలుసుకుంటారు, మళ్ళీ మంచి అవుతారు, మళ్ళీ ప్రేమించుకుంటారు, మళ్ళీ తిట్టుకుంటారు. ఎవరు ప్రేమ కుటుంబాల్లో ఏముండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉందా? ప్రేమిందా? వాళ్ళు ద్వేషిస్తున్నా ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. మన జీవితాల్లో ప్రేమ ఉండాలి. మోషే ఏం చేశాడు, ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. తన ఇంటి వారు కూడా ఒకరోజు ఏం చేశారు తెలుసా, మీనకు వచ్చేసారు. కరుణాది చదువుకున్నాను కదా, సంఖ్యాకాండం 12 అక్క అన్న ఇద్దరు కలిసి మీదకి వచ్చారండి. మోషే మీదకి వస్తే మోషే ఒక మాట మాట్లాడాడు, ప్రేమిస్తేనా ద్వేషిస్తేనా? ప్రేమిస్తేనే కదా. ఇంటి వారిని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాడు, దేవుని కూడా ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనం అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. యేసు ప్రభు ప్రేమ మన ప్రేమ ఉంటుంది కాదండి, ఆయన ప్రేమ ఎప్పుడు వాడబారినది. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ అత్యున్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అందుకే నేను ముగిస్తున్నాను, టైం అయిపోయి 9 గంటలు. ఎన్ని విషయాలు చెప్పాను చెప్తారా? మోషే గొప్పతనం ఫస్ట్ విశ్వాసం, రెండోది స్థిర బుద్ధి, మూడోది ఆత్మీకం, నాలుగోది ప్రేమ. ప్రేమ ప్రేమ సంఖ్యాకాండం 5 చూపిస్తాను. సంఖ్యాకాండం 12 మనకందరూ తెలిసిన మాట, మంచి మాటే, కానీ మన పాఠాలకి ఆ మాట కూడా జోడిద్దాం. 12:7 చదవండి. చివరిగా నేను చూస్తున్నాను, అతడు నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. మోషే గొప్పవాడు అవడానికి కారణం ఏంటి తెలుసా? నమ్మకత్వం. మోషే గొప్పవాడు అవడానికి కారణం నమ్మకత్వం. నమ్మకత్వం లేకపోతే ఎవరు, నమ్మకత్వం ఒక్కసారి కోల్పోయామంటే జీవితంలో ఎవరు కూడా నమ్మరు. దాన్ని కాపాడుకోవాలి. నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు. మన ఇంటిలో ఎంత గెలిచి చెప్పండి, ఎంత గెలిచి అంతే కదా. నేను ఇంట్లో సాక్ష్యాన్ని కాపాడుకుంటే బయట కూడా మనకి వచ్చింది సాక్ష్యం. నమ్మకం
ప్రభు ఎవరి కోసం చూస్తున్నాడు చూడండి. 106వ కీర్తన కదా, చదవండి అందరూ కూడా. 106వ కీర్తన, 106వ కీర్తన కూడా చూడండి. ఆ మాట నాకు ఇష్టమైన మాటే. 101 6 చదవండి. 101 6 నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను ప్రభు అంటున్నాడు. నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలంటే నువ్వు మోషేలాగా జీవించాలి. మన ప్రభు యేసుక్రీస్తు నమ్మకస్తుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది, ఇంటి మీద నమ్మకస్తుడు యేసుక్రీస్తు, ఇంటిలో నమ్మకస్తుడు మోషే. అంతే కదా. ఇంటి మీద నమ్మకస్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇంటిలో నమ్మకస్తుడు. ఎంత నమ్మకంగా ఉండాలి. ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు ఎట్లా చేయాలి? బడ నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెం నువ్వు ఎలా ఉండవు? నమ్మకంగా ఉన్నావా? ఈ కొంచెం, ఈ పరిచర్యం, ఈ పనిలో ఆ నమ్మకం ఒక్కసారి కోల్పోతే అసలుకి భర్త మీద